హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో ఒక 10 సెకండ్ల వీడియో దేశం మొత్తం కుదిపేయడంపై మాధవీలత స్పందించారు. అర్నబ్ గోస్వామి షోలో మాట్లాడుతూ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఆ రోజు అక్కడున్న మసీదును చూపిస్తూ బాణం వేశారని ఆరోపిస్తున్నారు. అసలక్కడ మసీదే లేదని ఆకాశాన్ని చూపించే అలా చేశాను అన్నారు. ఒకసారి మళ్లీ వీడియో చూడండి అన్నారు. రంజాన్ లో హజ్రత్ అలీ దర్గాలో పూలదండ సమర్పించారని, అలా గౌరవించిన నేనే మసీదును చూపించి బాణం ఎందుకు వేస్తా అని ప్రశ్నించారు. అలాగే దీపావళికి కాల్చే పటాసులు చూపించి వేరే ఎవరినో సంహరించడానికి బాంబులు కాలుస్తాను అంటారా అని అడిగారు. అలాగే తన ప్రత్యర్థి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. అసలు మేనిఫెస్టోనే లేని నాయకుడివి నువ్వు. పాత బస్తీ 40 ఏళ్లు వెనక్కి వెళ్లడానికి కారణం నువ్వు. ఐసిస్ సానుభూతి పరులకు న్యాయ సహాయం చేస్తా అని ప్రకటించిన ఈ పెద్ద మనిషి అరబ్ షేక్ల చేతిలో నిఖా జరుగుతున్న పసిబిడ్డలకి ఎందుకు న్యాయం చెయ్యడు అని అడిగారు. అయితే అసలు హైదరాబాద్ లో అసదుద్దీన్ ని ఓడించగలరా అని ప్రశ్నిస్తే ఇప్పటికే సగం ఓడించారని, ఇక మిగిలింది ప్రజల చేతిలో ఉందన్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.